ప్రముఖ తెలుగు నిర్మాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య వరలక్ష్మి క్యాన్సర్తో బాధపడుతూ బుధవారం మరణించారు. ఆమె వయస్సు 62 సంవత్సరాలు. విషయం తెలిసిన తెలుగు ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. వరలక్ష్మి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం జబర్దస్త్ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే కామెడీ షోకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి మంచి పేరును తీసుకొచ్చింది. తద్వారా శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొత్త నటులను ప్రోత్సహిస్తూ ఎంతో మందికి అవకాశాలిచ్చారు. వీరు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాదు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఢీ, క్యాష్, స్టార్ మహిళ వంటి షోలకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజీ, అరుంధతి సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న వరలక్ష్మి బుధవారం తుది శ్వాస విడిచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రముఖ ఎంఎస్ రెడ్డి కుమారుడు. ఈయన కూడా ప్రొడ్యూసర్, యాక్టర్. ఎన్నో సినిమాలు నిర్మించారు, యాక్ట్ కూడా చేశారు. ఈయన నటించిన అన్ని సినిమాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. తండ్రి బాటలోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా పట్టారు. రామోజీరావుతో నిర్మాణ విలువలు నేర్చుకున్నారు. కోదండరామిరెడ్డి వద్ద డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూతురు వరలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే తలంబ్రాలు సినిమాను చేశారు. 1988లో విడుదలైన తలంబ్రాలు రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు హాలీవుడ్ సినిమాలు చూసి గ్రాఫిక్స్ ని ఆధారంగా చేసుకుని సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కోడి రామకృష్ణతో కలిసి అమ్మోరును తీశారు. ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్ నటించారు. ఇది కూడా కలెక్షన్స్ సునామీని సృష్టించింది. అన్ని తరగతుల వారికి ఈ సినిమా నచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో కలిసి అంజే సినిమాను తీశారు. అయితే ఈ సినిమా ఆయనకు భారీ నష్టాలను చవిచూపించింది. ఆ తర్వాత ఆయన గద్వాల సంస్థానం గురించి తెలుసుకున్నారు. స్క్రిప్ట్ మార్చి అరుంధతి సినిమా తీశారు. మళ్లీ కోడి రామకృష్ణతో కలిసి అరుంధతి సినిమా తీశారు. ముందుగా మమతా మోహన్ దాస్ను ఎంపిక చేయగా కొన్ని కారణాల వల్ల అనుష్కతో చేశారు. ముందుగా తమిళ నటుడు పశుపతిని ఎంపిక చేయగా సోనూ సూద్తో చేశారు. ఈ పాత్రతో ఆయనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఒకసారి రామోజీరావు టీవీలో కూడా మీ టాలెంట్ చూపించవచ్చు కదా అని ఇచ్చిన సలహా మేరకు ఢీ షో ప్రారంభించారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అరుంధతి కూడా హిట్ కొట్టింది. ఆ తర్వాత ఎన్నో షోలు ప్రారంభించారు. పెద్ద కూతురు సలహా మేరకు జబర్దస్త్ స్టార్ట్ చేశారు.